హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వినాయకుడికి ఇష్టమైన స్వీట్ ఉండ్రాలని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఉండ్రాల లోపల స్టఫింగ్ కొబ్బరి బెల్లంతో రెడీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ పై నుంచి దించేసుకొని ఒక తడి క్లాత్ని వేసుకొని పిండిని ఆరనివ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొబ్బరి తురుమును వేసుకోవాలి, బెల్లం వేసుకోవాలి. ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా దగ్గరకు అయ్యే వరకు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పిండిని ఇలా క్లాత్తో అంతా కలిపేసుకోవాలి. కాలుతుంది కాబట్టి ఈ క్లాత్తోనే ఇలా కలిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా పిండిని మొత్తం కలిపేసుకోవాలి బాగా. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలని ఇలా చేసి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని రౌండ్గా బాల్లా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ ముద్దని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఇలా అప్పలా చేసేసుకొని ఇందాక బెల్లము కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో కొంచెం తీసుకొని ఇందులో పెట్టేసుకొని మొత్తం కవర్ చేసేసుకోవాలి. మళ్ళీ బాల్లా రౌండ్గా వచ్చేలా చుట్టేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టుగా ట్రై చేయండి. ఇలాగే అన్నిటినీ రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా వదలకుండా తినేస్తారు. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. అన్నిటినీ ఇలా చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉండ్రాలని అందులో వేసేసుకోవాలి. ఆవిరిలో ఉడికించుకోవాలి ఈ ఉండ్రాలని. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకు ఉండ్రాలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉండ్రాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా చేసేసుకోండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.